ఈరోజు ఆయన వాక్యం తెలియజేస్తుంది, ఒకవేళ ఈ గుంపులో ఉన్న వారు చాలా మంది ఉన్నారు బాధలతో, సమస్యలతోటి. ఇంకో గుంపు ఉంటారు అన్ని ఆశీర్వాదాలు పొందుకొని, అన్ని దీవెనలు పొందుకుంటూ, ఇంకా ప్రార్థన చేయడానికి కూడా ఇంకేం లేదండి, అన్ని దేవుడు ఇచ్చేస్తాడు, అన్ని దేవుడు చూసుకుంటున్నాడు, ఇంకా నాకు ప్రార్థన చేయడానికి కూడా అవసరత ఏం లేదు, అంతగా దేవుడు నన్ను తృప్తిపరిచాడు అన్నట్లయితే, తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈరోజు అంతా బాగుంది అని అనుకుంటున్న వారు ఎక్కడ కూడా పడిపోకుండా, అది పాపంలోనో శోధనలోనో లేకపోతే ఏదో విషయంలో పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా, అంటే ముందుగానే దాని నిమిత్తమై ప్రార్థన చేయాలి, ముందుగానే దాని నిమిత్తమై సిద్ధపడాలి. అదే రీతిగా శోధనలో, శ్రమల్లో, తీరని వేదనలు ఉన్న వారికి దేవుడు చెప్పే మాట ఏంటిదంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. అంటే మీరు అనుభవిస్తున్న ఈ శ్రమ మీకు ఒక్కరికే అనుకుంటున్నారు, మీకు ఒక్కరికే వచ్చింది అనుకుంటున్నారు. కాదు కాదు, మీరు అనుభవించేది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీతి ఉంటానే ఉంటది. సో డోంట్ థింక్ యు ఆర్ అలోన్ ఇన్ దిస్ బ్యాటిల్. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. మీరు స్ట్రాంగ్ కాబట్టి దేవుడు ఇది అనుమతించాడు. నమ్ముతున్నారా? He knows that you are a strong warrior. You are thinking that I just cannot bear this. నా వల్ల అవ్వట్లేదు, నా వల్ల కుదరట్లేదు అంటే దేవుడు He gives us greatest battles to His strongest warriors అంట. హల్లెలూయా. ఈరోజు అనుభవిస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని ఇంకో లెవెల్కి, ఇంకో నాట్స్లోకి, ఇంకో టాప్ లెవెల్కి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మీరు సిద్ధమా? ప్రతి పోరాటము మన మేలుకే. ఆమెన్.